అవునా? అన్ని సీరియస్ తీసుకుంటామా తమ ఫోన్ దీవెన్ ఫోన్ తీయమని చెప్పినా చూడకట్లా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, డుమ్మా కొట్టారు. ఎందుకంటే చెప్పండి. బర్త్డేకి వెళ్తున్నా. బర్త్డే ఉంది, చీఫ్ గెస్ట్. అట దీది ఈవెన్ బాగాలేదు. ఫయాజ్ అనే వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట. పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా వారు టిఫిన్ తీసుకొచ్చారు. ఏంటి అట్లుంది అది? ఏంటి? చట్నీ అను కారపొడి అన్ని మిక్స్ చేసి ఇచ్చారు చూడండి. ఆల్రెడీ నీళ్ళు పోసారు దీని వాళ్ళు. అల్లం టమాటా చట్నీ, కారపొడి విత్ గట్టి చట్నీ, నీళ్ళ చట్నీ రెండు మిక్స్ చేశారు. టిఫిన్ చేసిన, ఇంట్లో చేయలేదు. దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయింది, అందుకోసమే. దీవెన్ లోపలికి వచ్చి తీసుకొస్తాను. మా దీవెన్ ముందు జాగ్రత్త పడ్డాడు, నా ప్లేట్ చూసి భయం వేసి. కదరా? అవునా? నీకేంటి దీవెనా? ఎగ్ దోశ, నాకు ఇడ్లీ, మా వారికి ఏంటో మరి తెలియదు. ఏంటది? బోండా తిందాం. నా తెచ్చా, ఇదిగో. మీద కింద కూడా పడకుండా తిను. ఏమైంది? నువ్వేం తింటున్నావు? మా దీవెనకి మైదా పిండి, అసలు మైదా పిండి వీడు. పూరీలు, పరోటాలు, మైదా పిండి బోండాలు తినొద్దు అంటే తింటాడు, అసలు మాట వినడు. అరగద్ది ఈవెన్ తినకూడదు అని చెప్తే అస్సలు వినడు. ఇంట్లో పెట్టట్లేదని బయటకు వచ్చినప్పుడు గొడవ చేసి మరి తింటాడు. దోశ ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, అన్ని తినొచ్చు కదా. బోండానే తినాలి, తినకూడదు. అవి మైదా పిండితో చేస్తారు బయట, తెలుసా? తెలుసు నీకు? తెలీదు అనుకో, మా అమ్మ చెప్తే వినాలిగా. ఎలా ఉంది ఈవెన్ బోండా? చల్లారిపోయింది కదా, సాగుతుంది కదా. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే చూసారు కదా వ్లాగు. ఇంకా స్టార్ట్ అయిపోయాము, వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత మధ్యలో షాపింగ్ చేసాము, పాపకి డ్రెస్ అది తీసుకున్నాము. ఇంకా ఎక్కువ అయితే ఏం వీడియో షూట్ చేయలేదు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కట్ చేసాము. ఎందుకంటే సాంగ్స్ వస్తున్నాయి అనమాట, అక్కడ మనకి కాపీ రైట్స్ పడతాయి అనేసి ఇంకా కొంచెమే షూట్ చేసాము. ఇది కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా దీవెన్ బాబు చూస్తున్నాడు అన్నమాట. అందరికి ఆకలిస్తుంది. టైం వచ్చేసి 2:30 అయిందనమాట. ఇప్పుడు ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ బయలుదేరాలి. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా వీడియో తీస్తున్నారు, అయినా సాంగ్స్ వస్తున్నాయి. మాట్లాడారు కానీ సాంగ్స్ వస్తున్నాయి అనమాట, దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అయిపోయింది, ఇంక అందరూ వెళ్ళిపోయారనమాట ఫుడ్ కోసం. మేమే ఉన్నాం లాస్ట్కి. ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు తొర్రూరు దగ్గర మేము వెళ్ళింది, బంగ్లా దగ్గర అనమాట ఫంక్షన్కి. వచ్చేటప్పుడు తొర్రూరు దగ్గర అంటే తొర్రూరు మీదకి వెళ్ళే వస్తాము. అక్కడ బొడకాకరాయలు కనిపించాయి, అప్పుడే కోసుకొచ్చి పెట్టారనమాట ఫ్రెష్గా గిన్నెలో. మొత్తం ఉన్నవన్నీ నేనే తీసుకున్నాను. కిలో, పావు కిలో 50 రూపీస్ అన్నారు, కిలో 200 అంటే మొత్తం కిలో తీసుకుంటాం అంటే పావు కిలో తీసుకుంటే 50 కంట, కిలో తీసుకుంటే 180 రూపీస్కి అయితే ఇచ్చారు. ఎక్కడైనా అలాగే ఉందంట. ఎలాగైనా ఉండని, ఇక్కడైతే దొరకట్లేదు, చూస్తూ ఉన్నాము. ప్రతి వారం కూడాను మార్కెట్లో బోడకాకరకాయలు దొరకట్లేదు, అందుకే ఒకేసారి కిలో తీసుకుంటే 2 days అయితే వండుకొని తినేసామన్నమాట. టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే హైబ్రిడ్ కాదు, చిన్న మీకు చూపిస్తాను చూడండి, కవర్ ఓపెన్ చేసి.
ఆవిడ ఇచ్చేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు అవన్నీ పెట్టిందనమాట అడగకముందే. కాయలు కూడా కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. సేమ్ మనకి అడవికి వెళ్తే ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయన్నమాట. రాగానే ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా పాలు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టాను. మా వారికి టీ పెట్టేసి నెక్స్ట్ ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఆ తర్వాత కర్రీ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. అంటే రెండు రకాలుగా చేద్దాం అనుకున్నాను కదా, అది ఇంకా ఒకటే చేసేసి మిగిలిన కాకరకాయలు కూడా నీట్గా కడిగి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా పండిపోతాయి. సేమ్ కాకరకాయ లాగానే, నార్మల్ కాకరకాయ లాగానే ఇది కూడా ఎల్లో కలర్ అయిపోతాయి అనమాట. అస్సలు ఇంకా తినలేము, కొంచెమైనా టేస్ట్ ఉండదు, మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక్క కాయ పండింది వేసిన సరే, కొంచెం పండుతున్నాయి అనిపించిన ఆ టైంలో కొంచెం తేడాగా అనిపిస్తుంది కదా, అప్పుడే కట్ చేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను. మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వండుకున్నాం అనమాట. నేనైతే ఏం వెరైటీస్ చేయలేదు, ఎందుకంటే కాకరకాయలను పాడు చేయాలనుకోలేదు. అందుకే 2 రోజులు కూడాను ఆనియన్స్ వేసి కర్రీ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం చేశాను. నార్మల్గా ఫ్రై కొంచెం చేశాను అనమాట. ఇంక దీంతో పులుసు కానీ మీరు చెప్పారు కదా రెసిపీస్ అన్నీ, నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను తీసుకొచ్చినప్పుడు. చాలామంది ఏమంటారు వీటిని అంటే, చాలామంది బొడకాకరకాయలనే అన్నారు, కొంతమంది కొన్ని పేర్లు పెట్టారనమాట. ఆ కాకరకాయలు బొడకాకరకాయలు తెలుసు, ఇంకేదో కాయలు అన్నారు, షార్ట్ వీడియోలో ఉంది, నాకు గుర్తు రావట్లేదు, ఎవరో సిస్టర్ పెట్టారు. కంచెరకాయల ఏదో అన్నారు వీటిని, అదే అనుకుంటా. మేమైతే బోడకాకరకాయలనే అంటాము. ఫైనల్లీ అయిపోయిందనమాట. ఇంకొచ్చిన తర్వాత నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంకా కిచెన్లోకి వచ్చేసి పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంట చేసేసుకొని ఇంకా తినేసి పడుకోవాలి. ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట, అవి కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అక్కడ కట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ అక్కడ కొంచెం ఫుల్ అయిపోయింది అనేసి అక్కడ టీ పెట్టేది ఉంది, టీ పోసేది ఉంది, మిక్సీ చేసేది ఉంది, రైస్ కడిగి పెట్టాలి, అక్కడ ఎందుకు మళ్ళీ అని ఇక్కడ ఖాళీనే ఉంది కదా అనేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. టీ కూడా పెట్టేశాను, టీ కూడా అయిపోయిందనమాట. మార్నింగ్ కాగబెట్టిన పాలు ఉన్నాయి కదా, ఇంకా డైరెక్ట్గా మళ్ళీ వేరే గిన్నెలోకి ఎందుకు మారవడం అనేసి దాంట్లోనే టీ పొడి పంచదార వేసి పెట్టాను. కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఫైనల్లీ టీ అయితే తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చూడండి, మొత్తం అన్నీ వాటర్లో వేసాను, కొన్నేమో వేరే గిన్నెలో తీసుకున్నా అని చెప్పాను కదా. మామూలుగా మనకి ఇప్పుడు సీజన్ వైజ్గా కాకుండా బయట కూడా తోటలాగా వేస్తున్నారనమాట. సీతాఫలాలు కానీ ఇంకా సేమ్ జామకాయలు ఎలా అయిపోయాయి, ఇంట్లో ఒక చెట్టు ఉండేది కదా అప్పుడు, అలా లేకుండా మొత్తం తోట, జామకాయలకి, సపోటాలకి, సీతాఫలాలకు కూడా ఒక చెట్టు అంటే తోట వేస్తున్నారు. సేమ్ అలాగే బొడకాకరాయలకు కూడా తీగ వేస్తున్నారనమాట. ఇప్పుడు అవి వచ్చి ఏంటంటే కొంచెం వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ సైజులో ఉన్న కాయలు మాత్రమే తెంపుతారు. అడవిలో ఉన్నవి ఏంటంటే కొంచెం కొన్ని బాగా గట్టిగా అయిపోతాయి, గింజలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని పిందెలు కూడా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. మా దీవెన వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, ఎందుకంటే అందరికి ఆకలేస్తుంది అనమాట. మధ్యాహ్నం ఎప్పుడు 2:30కి తిన్నామని చెప్పాను కదా, జర్నీ చేసి అక్కడ మధ్యలో పడుకొని అరిచి ఆడి అంతా చేసేసరికి ఆకలేసింది. స్నాక్స్ కూడా ఏందో ప్యాకెట్స్ ఏందో అవి చిప్స్ తిన్నారు. బయటికి వెళ్ళి, ఇంట్లో ఉంటే కంట్రోల్ చేయగలుగుతాం కానీ పిల్లల్ని బయటికి వెళ్తే అస్సలు కంట్రోల్ చేయమన్నమాట. ఇంకొకటే వచ్చి చెవులో జోరీదేలాగా దీవెనకి ఎక్కువ ఆకలేస్తుంది బయటికి వెళ్తే, తినేది కొంచెము, ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. వాళ్ళ అక్క హెల్ప్ చేస్తుంది, వంట అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, దీవెన ఆగు అంటే ఫాస్ట్గా అవ్వాలని ఆయన కూడా చాకు తెచ్చుకొని చేస్తున్నాడు. లేని చాకుని వెతుక్కొని క్లీన్ చేసుకొని వచ్చి మరీ కడిగి కట్ చేస్తూ ఉంటాడు అనమాట. దీవెను లెఫ్ట్ హ్యాండర్, దీవెను చాలామంది అంటారు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు యూజ్ చేస్తుంది, వాడికి ఫస్ట్ తినడం తప్ప మిగిలిన పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాడు, పనులన్నీ కూడాను. కొత్త వాళ్ళు అనుకుంటా చూసేది, వేరే వాళ్ళైతే అంటే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండర్ వాళ్ళకి ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండే వస్తుంది. అది మంచిగా చెడు అనేది మనకు తెలియదు కానీ అలా ఉంటుంది అనమాట.
కొంచెం బొడకాకర పైన బ్లాక్గా ఆకులంతా అంటుకొని ఉంటుంది కదా, అది చూసి దీవెన అంటే ఇది పాడైపోయిందని. ఎలా కట్ చేయాలో తెలియట్లేదు, చూసి కట్ చేస్తున్నారు చూడండి. మనం చెప్తే చేయడు, అటు చూసుకుంటూ నా వైపు చేస్తున్నారు. పిల్లలందరూ కూడా అంతే, మనం చెప్పింది చేయరు. మనం ఏదైతే చేస్తామో మన బిహేవియర్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకుంటారనమాట. అది మా ఇంట్లో చాకులు ఒక ఫంక్షన్ హాల్కి సరిపడే చాకులు, ప్లేట్లు ఒక 20-25 ప్లేట్లు, టిఫిన్ ప్లేట్స్ ఒక 20-25 అట్లా ఉంటాయి అన్నమాట. ఇంక ఇద్దరు కట్ చేయంగా ఇంకా 2 చాకులు ఎక్స్ట్రా ఉంటాయి. ఏది ఏ టైంలో ఎప్పుడు ఏది దొరుకుతుందో దొరకదో హడావుడి అనేసి నేను ఎప్పుడైనా అంటే కొంచెం చిన్నవి అంటే చాపింగ్ బోర్డ్ పైన కట్ చేసేవి కొన్ని నార్మల్గా మనం ప్లేట్లో కట్ చేసుకుంటాం కదా కూర్చొని చేతితోటి, అలా ఉండే వీల్లాగా తెచ్చుకుంటూ ఉంటాను. మొండిగా అయిపోయినప్పుడు ఇంకా కొత్తది అనమాట, దాంతో మనం ఇట్లా చేయనవసరం లేదు. ఫైనల్లీ ఇంకా ఆయిల్ వేసేసుకొని దీంట్లో పోపు గింజలు అలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. 1/2 కిలో పైన చేస్తున్నాను కదా, కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నా స్టైల్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేస్తుంది నేను అలా చేస్తున్నాను. ఇంకెవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఉడికిచ్చి పసుపు వేసి ఉప్పు వేసి ఉడికిచ్చి చేస్తారంట. మేమైతే అలా చేయము, ఇలా అయితేనే ఇష్టంగా తింటాం అనమాట. ఇది ఎన్ని రోజులున్నా ఉంటుంది, ఎన్ని రోజులు అంటే ఉండదు, కాకపోతే ఒక 2 డేస్ ఉన్నా కూడా పాడైపోదు అనమాట. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. దీంట్లో ఇంకేం వేయనవసరం లేదు.